మటన్ కర్రీని చాలా విధాలుగా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఎక్కువగా ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటాను. ఎందుకంటే ఇలా ప్రిపేర్ చేసిన ప్రతిసారి ఎవరైనా గెస్ట్లు అయినా అవని, ఇంట్లో వాళ్ళైనా అవని సూపర్గా ఉంది, మంచిగా ఉంది అనేసి మంచిగా తినేస్తారు. అందుకోసమే ఎక్కువగా నేను ఈ ప్రాసెస్ని చూస్ చేసుకుంటాను. ఇంత టేస్టీగా ఉండడానికి రీజన్ అయితే ఇందులో గసగసాలు అయితే యూజ్ చేశాను. వీటి గురించి టాపిక్ వచ్చిన ప్రతిసారి మా అమ్మ, మా అత్త మేము మా చిన్నప్పుడు ఎక్కువ వంటల్లో ఈ గసగసాలు యూజ్ చేసేవాళ్ళము అని చెప్తూ ఉంటారు. మరి మనకు చేసే కర్రీస్లో ఎందుకు యూజ్ చేయలేదనేది అయితే నాకు ఇప్పటికీ తెలీదు. యాక్చువల్గా ఇవి కాస్ట్ అయితే ఎక్కువే, కానీ మిగతావి కూడా అలాగే ఇంక్రీజ్ అయిపోయాయి కదా. మరి అవన్నీ వాడుతున్నప్పుడు ఇదెందుకు ఎక్కువగా యూజ్ చేయట్లేదు అనేది నా డౌట్. మీకు తెలిస్తే కామెంట్స్లో అయితే చెప్పండి. అండ్ అలాగే రాయలసీమ స్టైల్లో బగారా రైస్ని సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియో అయితే చేశాను. ఈ 2 వీడియోస్ రిలేటెడ్ వీడియోస్లో లింక్ ఇస్తానండి, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.